अथ चतुष्षष्टितमः सर्गः। सुग्रीवेणैव मुक्तस्तु हृष्टो दधिमुखः कपिः राघवं लक्ष्मणं चैव सुग्रीवं च अभ्यवादयत्। सा प्रणम्य च सुग्रीवं राघवौ च महाबलौ वानरैः सहितैः सूरैः दिवमेवोत्पतपातः। సుగ్రీవుని మేనమామ దధిముఖుడు సుగ్రీవుని ఆజ్ఞను పొంది సంతోషపడిన వాడే రామలక్ష్మణులకు సుగ్రీవుడికి నమస్కరించాడు. రాజైన సుగ్రీవునకు మహాబలశారులైన రామలక్ష్మణులకు కూడా నమస్కరించి ఆ దధిముఖుడు సూర్యులైనటువంటి వానరులందరితో కూడి ఆకాశంలోకి ఎగిరాడు. సాయధైవ గతః పూర్వం తథైవ త్వరితం గతః నిపత్య గగనాద్ భూమౌ తద్వనం ప్రవేశః. దధిముఖుడు సుగ్రీవ రామలక్ష్మణుల వద్దకు ఏ విధంగా అయితే వేగంగా పయనించి వెళ్ళాడో అదే విధంగా మధువనానికి తిరిగి ప్రవేశించాడు. సా ప్రవిష్టో మధువనం దదర్శ హరియూథపాన్ మదానుస్థితాన్ సర్వాన్ మోహమానాన్ మధుదకం. దధిముఖుడు ఆ వనాన్ని ప్రవేశించినప్పుడు వానరులకు మొత్తి తిరిగిపోయింది. వారు లేచి మధుదకాలను మూత్ర రూపంలో విసర్జిస్తూ ఉన్నారు. అప్పుడు అతడు ఆ వానర వీరులందరినీ చూశాడు. సతానుపాగమ ద్వీరో బత్వా కరపుటాంజలిం ఉవాచ వచనం శక్లజ్జం ఇదం హృష్టవదంగదం. వీరుడైనటువంటి దధిముఖుడు ఆ వానరులందరి దగ్గరికి చేరాడు. సంతోషంతో చేతులు జోడించి అంగదంతో మృదుమధుర వచనాలను ఈ విధంగా పలికాడు. సౌమ్య రోషో న కర్తవ్యో ఏదేభిరభివారితః అజ్ఞానాద్రక్షిభిః క్రోధాత్ భవంతః ప్రతిషేధితాః. ఓ సౌమ్యుడా, వీరు మిమ్మల్ని అందరినీ వారించినందుకు నువ్వు అసలు కోపపడద్దు. ఈ వనపాలకులు అజ్ఞానం వలన కోపంతో మీ అందరినీ ఈ విధంగా అడ్డుకున్నారు. శ్రాంతో దురాదను ప్రాప్తో భక్షయస్వ స్వకం మధు యువరాజస్త్వమీసచ్చ వనస్యాస్య మహాబల. ఓ బలశాలి, నువ్వు యువరాజువి, ఈ మధువనానికి అధిపతివి. మీరు ఎంతో దూరం నుండి అలసిపోయి ఇక్కడికి వచ్చారు. ఈ ఫలాలు మధువులు అన్నీ మీవే. ఇష్టం వచ్చినట్లు భుజించండి. మౌర్ఖ్యాత్ పూర్వం కృతో దోషః తం భవాన్ క్షంతుమర్హతి యథైవ హి పితా తే అభూత్ పూర్వం హరిగణేశ్వరః. మూర్ఖత్వం వల్ల మేము ఇంతకు ముందు తప్పు చేశాము. యువరాజైన నీవు మా దోషాలను మన్నించు. ఓ వానరత్వమా, ఇదివరలో మీ తండ్రిలాగా ఇప్పుడు నీవు సుగ్రీవుడు ఈ వానరగణములకు ప్రభువులు, మరి ఇతరులెవరూ కాదు. తథా త్వమసి సుగ్రీవో నాన్యస్తు హరిసత్తమా ఆఖ్యాతం హి మయా గత్వా పితృవ్యస్య తవానఘ ఇహోపయానం సర్వేషాం ఏతేషాం వనచారిణాం. స త్వదాగమనం శ్రుత్వా సహైపి హరియూథపైః ప్రహృష్టో నతు హృష్టోసౌ వనం శ్రుత్వా ప్రదర్శితం ప్రహృష్టో మాం పితృవ్యస్తే సుగ్రీవో వానరేశ్వరః. ఓ పుణ్యపురుష, మీ పినతండ్రి అయిన సుగ్రీవుని వద్దకు మేము వెళ్ళాము. నీవు ఈ వానరోత్తములందరూ ఇచ్చడికి వచ్చినట్లు ఆయనకి చెప్పాను. అతడు నీవు వానర ప్రముఖులతో ఇచ్చడికి వచ్చిన విషయాన్ని విని ఎంతో సంతోషించాడు. మధువనం ధ్వంసమైన వార్తను విని కూడా వానర ప్రభువు మీ పినతండ్రి అయిన సుగ్రీవుడు కోపగించుకోలేదు, పైగా సంతోషించాడు. శీఘ్రం ప్రేషయ సర్వాంస్తాన్ ఇతి హోవాచ పార్థివః. శ్రుత్వా దధిముఖస్యేదం వచనం శ్లక్షణమంగదః. అబ్రవీతాన్ హరిశ్రేష్ఠో వాక్యం వాక్య విశారదః. శంకే శ్రుతోయం వృత్తాంతో రామేణ హరియూథపాః.
ఆ ప్రభువు వారిని అందరినీ వెంటనే ఇచ్చటికి పంపు అని నన్ను ఆదేశించాడు. దధిముఖుడు పలికినటువంటి ఆ మృదువైనటువంటి మాటలు విని మాటల్లో నేర్పరి వానర ప్రముఖుడు అయినటువంటి అంగదుడు తన సహచరులతో మృదుమధురంగా ఈ విధంగా అన్నాడు. ఓ వానర యోధులారా, ఈ వృత్తాంతాన్ని శ్రీరాముడు కూడా విని ఉంటాడని భావిస్తున్నాను. అయం చ హర్షాదాఖ్యాతి తేన జానామి హేతునా తక్షమం నేహ నస్తాతుం కృతే కార్యే పరంతపాః పీత్వా మధు యథా కామం విశాంతా వనచారిణః కిం శేషం గమనం తత్ర సుగ్రీవో యత్ర మే గురుః. ఎందుకంటే దధిముఖుడు సంతోషంతో ఈ సందేశాన్ని తెలపడాన్ని బట్టి నేను అనుకుంటున్నాను, ఓ వీరులారా, కార్యసిద్ధి జరిగిన పిమ్మట మనం ఇక్కడ ఒక్క క్షణం కూడా ఉండకూడదు. వానరులందరూ ఇచ్ఛానుసారంగా మధువులను సేవించి బడలికలను తీర్చుకుంటున్నారు. ఇంకా మనం ఇక్కడ పని ఏమిటి? మన ప్రయాణంలో ఇక సుగ్రీవుని వద్దకు వెళ్ళటమే మిగిలి ఉంది. ఇంకా మన ప్రభు అయిన సుగ్రీవు ఉన్న ప్రదేశానికి శీఘ్రంగా వెళ్ళుటే మనం కర్తవ్యం. సర్వే యథా మాం వక్ష్యంతి సమేత్య హరియూథపాః తథాస్మి కర్తా కర్తవ్యే భవద్భిః పరవానహం. ఓ వానర యోధులారా, నేను మీ ఆధీనంలో ఉన్నాను. మీ అందరూ కలిసి కర్తవ్యాన్ని నిర్ణయించండి. మీరు చెప్పిన ప్రకారం దాన్ని నేను ఆచరిస్తాను. నాజ్ఞాపయితుమీ సోహం యువరాజోస్మి యద్యపి అయుక్తం కృతకర్మాణో యూయం దర్శయితుం మయా. నేను యువరాజుని అయినప్పటికీ మిమ్మల్ని ఆజ్ఞాపించేవాడిని కాను. మీరు కార్యాన్ని సఫలం చేసుకొని వచ్చారు. మిమ్మల్ని నేను శాసించటం తగదు. బ్రువతాచ్ఛాంగదస్వైవం శ్రుత్వా వచనముత్తమం ప్రహృష్టమనసో వాక్యం ఇదమూచుర్వనౌకసః. అంగదుడు మాట్లాడిన ఈ మంచి మాటలు విని వానరులందరూ ఎంతో సంతోషంతో ఈ విధంగా పలికారు. ఏవం వక్ష్యతి కో రాజన్ ప్రభుస్సన్ వానరర్షభ ఐశ్వర్యమదమత్తో హి సర్వోహమితి మన్యతే. వానరోత్తముడైన ఓ యువరాజా, సామాన్యంగా ప్రభు అయిన వాడెవ్వడూ కూడా ఐశ్వర్యమదమత్తుడై ఉంటాడు. నేనే సర్వాధికారిని తలుస్తాడు. కానీ ఈ విధంగా నమ్రతతో పలికేవాడు ఎవడుంటాడు? తవచేదం సుసదృశ్యం వాక్యం నాన్యస్య కస్యచిత్ సన్నతిర్హి తవాఖ్యాతి భవిష్యత్ శుభయోగ్యతాం. ఇలా మాట్లాడటం నీకే తగును. ఇతరులకు ఇది అసాధ్యము. భవిష్యత్తులో నీకు కలుగునున్న మహాశుభములకు ఇది సూచకము. సర్వే వయమపి ప్రాప్తాః తత్ర గంతుం కృతక్షణాః సాయత్ర హరివీరాణాం సుగ్రీవః పతిరవ్యయః. మీ వెంటనున్న మేమందరం కూడా శుభలక్షణ సంపన్నుడు వానరయోధులకు సంతత ప్రభు అయిన సుగ్రీవుని కడికి చేరటానికి ఎదురు చూస్తూ ఉన్నాము. త్వయాహ్యనుక్తైర్హరిభిః నైవ శక్యం పదాత్పదం క్వచిద్గంతుం హరిశ్రేష్ఠ భ్రూమః సత్యమిదం తుతే. ఓ వానర శ్రేష్ఠ, నీ ఆజ్ఞ లేకపోతే వానరులెవ్వరూ ఒక్క అడుగు కూడా ముందుకు వేయలేరు. సత్యాన్ని నేను పలుకుతున్నాను. మీ ఆజ్ఞను వీళ్ళెవరూ అతిక్రమించరు. ఏవం వదతాం తేషాం అంగతః ప్రత్యభాషత బాఢం గచ్ఛామయుక్త్వా ఖముత్పేతుర్మహాబలాః. ఆ వానరులందరూ ఇలా అంటుండగా అంగదుడు సరే వెళదాం అని అన్నాడు. వెంటనే ఆ మహాబలశారులు అందరూ కలిసి ఒక్కమ్మడిగా ఆకాశంలోకి ఎగిరారు. అంగదం పురతః కృత్వా హనుమంతం చ వానరం తేంబరం సహసోత్పత్త్యా వేగవంతః ప్లవంగమాః వినదంతో మహానాదం అనావాతేరితా యథా. యువరాజైన అంగదుడు కపివరుడైన హనుమంతుడు ముందుకు వెళుతూ ఉంటే మిక్కిలి వేగం గల వానరులు వారిని అనుసరిస్తూ రివ్వున ఆకాశంలోకి ఎగిరారు.
వాయువుచే నట్టబడుతున్న మేఘాల్లాగా మహానాదాలు చేస్తూ పురోగమించారు. అంగదే సమనుప్రాప్తే సుగ్రీవో వానరాధిపః ఉవాచ శోకోపహతం రామం కమలలోచనం సమాశ్వసి భద్రం తే దృష్టా దేవి న సంశయః. అంగదాదులు తమను సమీపిస్తుండగా చూసి వానరేంద్రుడైన సుగ్రీవుడు సీతావిహార కారణంగా మిక్కిలి దుఃఖంతో ఉన్నటువంటి రాముడితో ఈ విధంగా అన్నాడు: ఓ రామ, సీతాదేవి కనపడింది, ఇందుకు ఏ సందేహం లేదు. నువ్వు ఊరడిల్లు, నీకు భద్రమవుతుంది. ఇదిగో అంగదాదులు రాణి వచ్చేశారు. నాగంతుమిహ శక్యం తైః అతీతే సమయే హినః అంగదస్య ప్రహర్షాచ్చ జానామి శుభదర్శన. ఓ శుభదర్శన, అలా కాకపోతే గడువు మీరిన తర్వాత వాళ్ళు ఇచ్చటకి రారు. నమత్సాకాశ మాగచ్చేత్ కృత్యేహి వినిపాతితే యువరాజో మహాబాహు ప్లవతాం ప్రవరంగదః. వారు వెళ్ళిన పని సఫలం కాకపోతే మహాబాహువు వానర ప్రముఖుడు యువరాజు అయిన అంగదుడు నా దగ్గరికి వచ్చి ఉండేవాడు కాదు. యద్యప్యకృతకృత్యానాం ఈదృశ్యాదుః ఉపక్రమః భవేత్ సాదీనవదనో భ్రాంత విప్లుత మానసః. ఒకవేళ వానరులు ఈ కార్యాన్ని సాధించక వచ్చినట్లయితే మధువనాన్ని భగ్నం వనర్చిన వాళ్ళను చూసి అంగదుడు దీనవదనంతో భ్రాంతి చేత మనస్సు కలత చెందినవాడై ఉండేవాడు. పితృపైతామహం చైతత్ పూర్వకైరభిరక్షితం నమే మధువనం హన్యాత్ అహృష్టః ప్లవగేశ్వరః. ఈ మధువనము మా తాత ముత్తాతల నుండి పూర్వులచే చక్కగా రక్షింపబడుతూ వస్తోంది. అలాంటి వనాన్ని దుఃఖితుడైన అంగదుడు ధ్వంసం చేయనీయుడు. ఎందుకంటే అంగదుడు యువరాజు కదా, అతనికి బాధ్యత ఉంటుంది కదా. నహన్యః కర్మణో హేతుః సాధనేస్య హనుమతః హనుమతిః సిద్ధిస్య మతిస్య మతి సత్తమా వ్యవసాయస్య వీర్యంచ సూర్యే తేజ ఇవ ధ్రువం. ఓ ప్రజ్ఞాశాలి, ఈ కార్యాన్ని సఫలమనర్చింది మరెవ్వళ్ళో కాదు, శ్రీమంతుడైన హనుమంతుడే. అంటే సూర్యుని యందు తేజస్సులాగా సహజంగానే హనుమంతుని యందు కార్యదక్షత, ప్రజ్ఞ, ప్రయత్నశీలము, పరాక్రమము చాలా ఎక్కువగా ఉన్నాయి. జాంబవాన్యత్ర నేతా స్యాత్ అంగదస్య బలేశ్వరః హనుమాం చాప్యధిష్ఠాతాన తస్య గతిరన్యథా. మహావీరుడైన జాంబవంతుడు మిక్కిలి బలశాలి అయిన అంగదుని నాయకత్వం వహించేటప్పుడు వాయుసుతుడైన హనుమంతుడు పర్యవేక్షించినప్పుడు ఏ కార్యమైనా సరే సఫలమై తీరుతుంది. కాబట్టి అమిత పరాక్రమశాలి ఓ రామ, ఇప్పుడు చింతను దరిచేర్చకు. వానరులు దర్పాతిశయంతో రానే వచ్చారు. మావు చింతా సమాయుక్తః సంప్రత్యమిత విక్రమః యదా హి దర్పితోదగ్రాః సంగతాః కాననౌకసః నైషామకృత కార్యాణాం ఈదృశః స్యాదుపక్రమః వనభంగేన జానామి మధూనాం భక్షణేన చ. కార్యసాఫల్యం కాకపోతే వానరులు ఈ విధంగా ప్రవర్తించరు. మధువనాన్నందు వారు యథేచ్ఛగా ఫలభక్షణము, మధుసేవనము చేయటాన్ని బట్టి, వనాన్ని భంగపరచటాన్ని బట్టి నేను ఇలా ఊహించుకుంటున్నాను. ఊహించటమే కాదు, ఇది నా పరమ నమ్మకము. తతః కిలకిల శబ్దం శుశ్రావ సన్నమంబరే హనుమత్కర్మ తృప్తానాం నర్ధతాం కాననౌకసాం కిష్కింధాముపయాతానాం సిద్ధిం కథయతామివ. తతశ్రుత్వా నినాదం తం కపీనాం కపిసత్తమః ఆయాచాంతి తలాంగూలః శోభవత్ హృష్టమానసః. తర్వాత హనుమంతుడు సాధించిన కార్యసాఫల్యమునకు గర్విస్తున్న వానరులు కిష్కింధను సమీపించారు. తమ కార్యసిద్ధిని గురించి ప్రకటిస్తున్నారా అన్నట్లు ఆకాశంలో కిలకలా రావాలు కావించారు. అనంతరం వానప్రభు అయిన సుగ్రీవుడు కపీశ్వరుల నినాదాలు విని వాలాన్ని నిటారుగా పైకెత్తి
తన పరమానందాన్ని ప్రకటించాడు. ఆజగ్ముస్తేపి హరయో రామదర్శనకాంక్షిణః అంగదం పురతః కృత్వా హనుమంతం చ వానరం. ఆ వానరులందరూ వానరోత్తములైన అంగదుని హనుమంతుని ముందుంచుకొని శ్రీరాముని దర్శించు కాంక్షతో వచ్చి వాలారు. తేంగద ప్రముఖా వీరాః ప్రహృష్టాస్య ఉదాన్వితాః నిపేతుర్హరిరాజస్య సమీపే రాఘవస్య చ. మహావీరులైన ఆ అంగదాది ప్రముఖులు ఎంతో ఆనందంతో పొంగిపోతూ కపిరాజైన సుగ్రీవుడు పురుషోత్తముడైన శ్రీరాముడు ఉన్న ప్రదేశానికి దిగారు. హనుమాంస మహాబాహు ప్రణమ్య శిరసా తతః నియతామక్షతాం దేవీం రాఘవాయ నివేదయత్. దృష్టా దేవీతి హనుమద్వదనామృతోపమం ఆకర్ష్యణ వచనం రామో హర్షమాపసలక్ష్మణః. మహాబాహు అమిత పరాక్రమవంతుడైన హనుమంతుడు సాష్టాంగ నమస్కారం చేసి సీతామహాసాధు క్షేమంగా ఉన్నది అని శ్రీరామునికి నివేదించాడు. కనుగొంటిని సీతమ్మను అను అమృత తుల్యమైనటువంటి మాటలను హనుమంతుని నోట విని రామలక్ష్మణులు మహదానంద భరితులు అయ్యారు. నిశ్చితార్థస్తతస్తస్మిన్ సుగ్రీవం పవనాత్మజే లక్ష్మణః ప్రీతిమాన్ ప్రీతం బహుమానాదవైక్షత. ప్రీత్యా చ రమమాణోథ రాఘవః పరవీరః బహుమానేన మహతా హనుమంత అవైక్షత. హనుమంతుడి ఈ కార్యాన్ని సాధించగలడు అని విశ్వాసము గల లక్ష్మణుడు ఎంతో సంతోషించి గౌరవాధారాలని గురుస్తూ తన చూపులతో ఆ సుగ్రీవుని సంతోషపెట్టాడు. శత్రువీర సంహారకుడైన శ్రీరాముడు సంతోషంతో ఓల్లాడుతూ అత్యంత గౌరవభావంతో హనుమంతుని చూశాడు. అప్పుడు హనుమంతుడు పొందినటువంటి బ్రహ్మానందానికి అవధులు లేకుండా పోయింది. ఇత్యార్షే శ్రీమద్ రామాయణే ఆదికావ్యే సుందరకాండే 64తమ సర్గః.